హాయ్, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో బీటెక్ అయిపోయిన పిల్లలు ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయిందా? మీ చేతిలో రెజ్యూమ్ ఉందా? లేదా ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదా? సో రెజ్యూమ్ ప్రాపర్గా ఉన్నా సరే, నీ స్కిల్స్ ప్రాపర్గా ఉన్నా సరే, నిన్ను సాఫ్ట్వేర్ కంపెనీస్ రిజెక్ట్ చేస్తున్నాయా? నీలో స్కిల్ లోపం ఉందా? సో ఎందుకు ఇలా జరుగుతోంది? నువ్వు ఏ కోర్స్ని చూస్ చేసుకుంటే నీ కెరియర్ బాగుంటుంది, ఏ కోర్స్ చూసుకుంటే నీకు శాలరీ ఎక్కువగా ఉంటుంది, మంచి మంచి కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వీటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి స్విస్ టెక్నాలజీస్ నుంచి కోదండరామ్ గారు మనతో ఉన్నారు. హీఈస్ ద CEO, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ స్విస్ టెక్నాలజీస్. సో సార్ని అడిగి అసలు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో మంచి కోర్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటే మన కెరియర్కి బాగుంటుంది, మన శాలరీ ఇంప్రూవ్ అవుతుంది, సో ఇలాంటివన్నీ కూడా సార్తో మాట్లాడి నేను మీకోసం ఒక మంచి వీడియోని నేర్పిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో సార్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద పనిచేయడం అన్నది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? ఆబ్వియస్లీ అది కావాలి. ఇప్పుడు కాలేజెస్ అనేవి ఫెయిల్ అవుతున్నాం అక్కడ, అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ నేను పాస్ చేయకూడదు, బట్ లెట్స్ కమ్ టు ద పాయింట్. 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాండిడేట్ బయటకు వచ్చి కోర్స్ చేసి జాబ్కి వెళ్తున్నాడు. కోర్స్ ఎందుకు మ్యాండేటరీ అయింది ఇక్కడ? ఓకే, ఎందుకు మ్యాండేటరీ అయింది అంటే కాలేజ్లో వాళ్ళు అకాడమిక్స్ అన్ని బాగా చెప్తున్నారు, బట్ కమింగ్ టు ద వాట్ ద రియల్ టైం ప్రాజెక్ట్, రియల్ టైం యూజర్ స్టోరీస్ లో కొంచెం స్టూడెంట్ అనేవాడు ఇబ్బంది పడుతున్నాడు. అది బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, మా స్విచ్ టెక్నాలజీస్ గా, నాట్ ఓన్లీ స్విచ్, సో మెనీ గుడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. అదే చెప్తున్నాను కదా, రైట్ స్టూడెంట్, రైట్ టెక్నాలజీ, రైట్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద క్యాండిడేట్. 3 ఎవరైతే కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకున్నారో వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది. ద 3 step ఫార్ములా: రైట్ టైం, రైట్ టెక్నాలజీ, రైట్ డెసిషన్. ఈ 3 ఉండాలి. మీరు రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు కదా. అందుకే ఎప్పుడు జరగాలి అది కరెక్ట్గా చెప్పారు సార్ అంటే, బీటెక్ నుంచి నువ్వు బయటకు వచ్చిన జరగాలి. అదే కదా నీకు రైట్ టైం, రైట్ డెసిషన్ అప్పుడే తీసుకో. దాంతోపాటు రైట్ టెక్నాలజీ ఏదో అప్పుడే తీసుకోవాలి. బీటెక్ నుంచి రిలీజ్ అయ్యావు, బయటకు వచ్చావు, ఏదో ఓల్డ్ టెక్నాలజీ నేర్చుకున్నావు, వాట్ ఈస్ ద యూజ్? యూఆర్ 100% స్టూడెంట్, నీకు అన్ని 100s వచ్చినాయి, రాంగ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నావు, జాబ్ వచ్చిందా మార్కెట్లో? రాదు కదా. మార్కెట్లో డిమాండ్ ఉందా, సప్లై ఉందా లేదో చెక్ చేసుకుని నువ్వు రీసెర్చ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం జాబ్స్కి అప్లై చేస్తాం సార్, అప్లై చేసిన తర్వాతకి వాడు సెటిల్ అయిపోతే కుదరదు కదా. సో అసలు ఏం అడుగుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ వీడు ప్రిపేర్ అవ్వాలి. ఏదో నేను టాపర్ని, మార్క్స్ వచ్చేసాయి, నేను ప్రాజెక్ట్స్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అన్నా కానీ వర్కౌట్ అవ్వదు. మినిమం ఇప్పుడు ఇంటర్వ్యూస్ వచ్చేసి 140 minutes to 1 hour ఈజీగా తీసుకుంటాను. సో అది నీకు ఒక ఎగ్జామ్, నీ ఫ్యూచర్ కి ఒక ఎగ్జామ్. సో అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంది అన్నప్పటి నుంచి ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉందన్నప్పటి నుంచి స్టూడెంట్ ప్రిపేర్ అయితే పోతాడు ఇంటర్వ్యూ. అంతేనా? అంతే, ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. వైల్ వెన్ హీ స్టార్టెడ్ ట్రైనింగ్, ఇప్పుడు ఆల్రెడీ తను ఫెయిల్ అయ్యే కోర్స్కి వచ్చాడు. టు బి హానెస్ట్, అది బీటెక్ పర్ఫెక్ట్ గా చదివి ఉంటే బీటెక్ నుంచి జాబ్కి వెళ్ళిపోతాడు. మరి బయటకు వచ్చాడంటే అక్కడైనా రైట్ డైరెక్షన్ ఉండాలి కదా. వెన్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైతే కోర్స్ మీరు స్టార్ట్ చేశారో డే 1 నుంచి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఈ రోజు ఒక కాన్సెప్ట్ అయిపోయింది అనుకోండి, ఆ కాన్సెప్ట్ లో మనకి ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి అనేది ఒక మాక్ ఇంటర్వ్యూ మనం తీసుకొని ఆ మాక్ ఇంటర్వ్యూలో బెటర్ గా పెర్ఫామ్ చేయాలి. ఒక పెర్ఫామ్ చేయలేదైతే మీకు ఎవరైతే మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారో మీరే అడగాలి, నేను అంతా బాగానే ఆన్సర్ చేశానా, కెన్ అప్గ్రేడ్ ఎనీథింగ్ అని. అట్లా స్టెప్ బై స్టెప్ ఒక 15 days ఒక మాక్ ఇంటర్వ్యూ, ఇంకో 15 days ఇంకో మాక్ ఇంటర్వ్యూ, అట్లా కోర్స్ తో పాటు ప్యారలల్ గా తను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ అని మీరు చెప్తున్నారు సార్, అవి కండక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు. మా ఇన్స్టిట్యూట్ కమింగ్ టు ద స్విచ్ టెక్నాలజీస్, ఎవ్రీ డే వీఆర్ కండక్టింగ్ మాక్ ఇంటర్వ్యూస్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే దానికి కూడా అప్లై చేసుకోవాలంటారా? లేదు, మా ఇన్స్టిట్యూట్ లో అయితే రెగ్యులర్ గా జరుగుతాయి, అప్లై చేయాల్సిన అవసరం లేదు. అది మ్యాండేటరీ. కెరీర్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఖచ్చితంగా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలి. ఈవెన్ స్విచ్ టెక్నాలజీస్ లో అయితే వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ మాక్ ఇంటర్వ్యూస్. సో ప్లేస్మెంట్స్ కోసం మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది సార్ స్టూడెంట్స్ కి? స్విచ్ టెక్నాలజీస్ నుంచి ప్లేస్మెంట్స్ కోసం స్టూడెంట్స్కి ఇచ్చే సపోర్ట్ అంటే ఆబ్వియస్లీ వీఆర్ పాస్ట్ 10 years ఇన్ ద మార్కెట్. మాకు ఎప్పుడు ఏ కంపెనీలో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది మాకు ఐడియా ఉంటుంది. జనరల్గా మేము ట్రైన్ చేసేసి కంపెనీస్ని వెతకం, ఏ కంపెనీస్లో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూసుకొని వాటిని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి గైడ్ చేస్తాం. మీరు ఈ కోర్స్ నేర్చుకోండి, మీకు ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి, మీరు ఈ కోర్స్ నేర్చుకోండి, ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయని చెప్తాం. దాంతోపాటు మా రిక్రూటర్స్ అనేవాళ్ళు ప్రొఫైల్ బిల్డింగ్, అంటే రెజ్యూమే ప్రిపరేషన్ దగ్గర నుంచి ఈ క్యాండిడేట్ రెజ్యూమే కంపెనీ హెచ్ఆర్లో ఆన్ బోర్డ్ అయ్యేంత వరకు కంప్లీట్ ప్రొసీజర్లో మా రిక్రూటర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఈవెన్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. జనరల్గా మీరు కోర్స్ ట్రైనింగ్ ఇస్తారు,
బట్ వైల్ కమింగ్ ద ఫస్ట్ ఎట్లా వచ్చింది ఫోన్ కాల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. బట్ అది కోర్స్ లో చెప్పరు కదా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది కూడా మేము ట్రైన్ చేస్తాం. సార్ నేను వాస్తవి నేను ఇలా చెప్తే సరిపోతుందా? లేదు కదా, లేదు. ఐ డన్ దీస్ గోల్స్, ఐ హ్యావ్ దీస్ మెనీ ఎక్స్పీరియన్స్, ఐ డన్ దీస్ మాడ్యూల్స్ అని ప్రాపర్ వేలో వాడు ఎఫెక్టివ్గా ఫీల్ అయ్యేలా చెప్పాలి ఎవడు ఇంటర్వ్యూర్ హెచ్ఆర్. సో ఇది ఈ ఏదైతే ఈ ప్రొసీజర్ ఉందో ఈ ప్రొసీజర్ అనేది ఇన్స్టిట్యూట్లో చెప్పరు కదా, బట్ మేము చెప్తాం. ఎందుకు? మా గోల్ నాట్ ఓన్లీ ట్రైనింగ్, వీ డూ ప్లేస్ ద క్యాండిడేట్ ఇన్ ద మార్కెట్. సో వీ గివ్ బేసిక్స్ టు ఎక్స్పర్ట్. అసలు ఈ స్టూడెంట్ అనేవాడు వీటన్నిటికీ వెళ్ళక ముందు తను ప్రిపేర్ చేయాల్సింది ఏంటి సార్? రెజ్యూమే. నేను రంగురంగులుగా పెట్టుకుంటా, ఇన్ని యూజ్ చేస్తా, ఇలా యూజ్ చేస్తా, ఈ పార్ట్ అనే యూజ్ చేస్తా అంటే అవ్వదు. ఒక కంపెనీ మీరు రన్ చేస్తున్నారు, సో అసలు రెజ్యూమ్ ఎలా ఉండాలి? రెజ్యూమ్ ఆబ్వియస్లీ ఎవరి రెజ్యూమ్ అయితే ఉందో ఆ రెజ్యూమ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి. డోంట్ యూజ్ ఎనీ ఏఐ టూల్స్, డోంట్ కాపీ పేస్ట్ ఫ్రమ్ అదర్. రెజ్యూమ్ అనేది దిస్ ఈజ్ ఎ రెజ్యూమ్ వెరీ సింపుల్ షార్ట్ కట్ ఈజ్ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్, హైడింగ్ యువర్ వీక్నెసెస్. పక్కన రెజ్యూమ్ మీరు పెట్టారనుకోండి ఏమవుతుంది? వాడి స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ కాదుగా, వాడి వీక్నెస్ మీ వీక్నెస్ కాదుగా. రెజ్యూమే కాన్సెప్ట్ ఏంటి? షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్. నీకు ఏది బాగా వచ్చి నీ స్కిల్స్ పెట్టాలి. నీ స్కిల్స్ లో కూడా నీకు ఏది బాగా వచ్చి దాన్ని హైలైట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాడు దీని అదే అడుగుతాను, ప్రాపర్ గా ఆన్సర్ చేయగలుగుతావు. టూల్స్ అని ఎట్లా మిస్ మ్యాచ్ అవ్వరు. రెజ్యూమే గురించి చెప్పుకుంటే అది ఒక మాస్టర్ కాన్సెప్ట్, సపరేట్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుంది అది. సో ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటే డోంట్ యూజ్ ఎనీ ఏఐ టూల్స్, డోంట్ కాపీ పేస్ట్ ఫ్రమ్ అదర్స్, ప్రిపేర్ యువర్ ఓన్, టేక్ ద మెంటర్ ఇన్పుట్స్. ఎవరైతే మీకు కోర్స్ గైడ్ చేశారో, ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని నీ రెజ్యూమేను నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ ఇలాంటివేమీ కాకుండా స్లామ్ బుక్ లో రాసినవి అవి పెట్టకండి, సార్ చెప్తారు అలా ఫాలో అవ్వండి. సో కొంతమందికి ఏంటంటే ఈ జాబ్స్ పోవడానికి కూడా మెయిన్ రీజన్ రెజ్యూమ్ అపిరెన్స్ లేకపోవడం. అంతే కదా, రెజ్యూమ్ బాగపోతే ఆబ్వియస్లీ అసలు స్క్రీనింగ్ కాలే రాదు కదా మీకు. యూ హ్యావ్ అవుట్ ఆఫ్ 100 బట్ మీకు కాల్ రాలేదు. అసలు ఒక 5 మెయిన్ పాయింట్స్ అసలు రెజ్యూమ్ చూడగానే మేము వీటిని చూసి హైర్ చేస్తాము, ఆ రెజ్యూమ్ బాగుంటే అని ఒక 5 పాయింట్స్ ఏంటి సార్? 5 పాయింట్స్ అని అంటే ఫస్ట్ స్కిల్స్ మ్యాచ్ అవ్వాలి. మీకు జావా వచ్చు, జావా అని పెడితే సరిపోదుగా, అక్కడ మొత్తం ఎన్విరాన్మెంటల్ స్కిల్స్ అని ఉంటుంది, అవన్నీ చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వర్కింగ్ నెంబర్ యాడ్ చేసుకోవాలి ప్రాపర్గా. కొంతమంది +91 యాడ్ చేయాలి రెజ్యూమేలో. తర్వాత ఈమెయిల్ ఐడి షార్ట్ అండ్ స్వీట్ అండ్ సింపుల్ గా ఉండాలి, అదేదో చాటబారుతున్నాడు, ప్రొఫెషనల్ గా ఉండాలి అది. దాని తర్వాత మనకి హెడర్ సెక్షన్, ఫుటర్ సెక్షన్, అగైన్ కెరీర్ ఆబ్జెక్టివ్, టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ ప్రాపర్ గా ఉండాలి రెజ్యూమేలో. మనకి ఎంత వరకు నెసెసిటీయో అంతవరకు యాడ్ చేయాలి. తర్వాత మనం రెజ్యూమేలో యాడ్ చేసే ప్రాజెక్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కాలేజెస్ నుంచి బయటకు వచ్చేస్తే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం బ్యాక్ పేజ్లో యాడ్ చేసి మీరు రీసెంట్గా ఏదైతే కోర్స్ చేశారో ఆ కోర్సులో మీకు ఏదైతే ప్రాజెక్ట్ వర్క్ చేశారో అది యాడ్ చేసుకోవటం వల్ల ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు రీసెంట్గా నువ్వు ఏదైతే కోర్స్ చేసావో దాని మీద ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా దాన్ని చూస్తారు. ఇట్స్ హై ప్రయారిటీ. దాన్ని బేస్ చేసుకునే నీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ని హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెయిల్ ఐడీస్ కూడా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్, షీ కాల్ మీ బేబీ, ఇది కాదమ్మా కావాల్సినవి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతసేపు కంపెనీ వాడు నన్ను రిజెక్ట్ చేశాడు, నా ప్రొఫైల్ తీసుకోలేదు అని మాట్లాడేదానికి ముందు అసలు మన రెజ్యూమ్ ఎలా ఉంది, మనం ఎలా అటెండ్ చేస్తున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ నేను విన్నాను చాలామంది హైర్ చేస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేము హైర్ చేస్తుంటే ఇలాంటి వింత వింత మెయిల్ ఐడీస్ కానివ్వండి, వాళ్ళు రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ ఇవన్నీ పెడుతున్నారు రెజ్యూమ్లో అని చెప్పేసి వస్తాయి. ఆ టాక్స్ అనేవి మాట్లాడుకుంటున్నప్పుడు వస్తాయి అనమాట. పాపం కొంతమందికి తెలియదు సార్, హానెస్ట్లీ చెప్పాలన్నా కానీ తెలియదు. కొంతమంది యాటిట్యూడ్తో ఇదే నేను పెడతాను అంటే అది అవ్వదు కదా. కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఆ టైంకి ఏం చేస్తారంటే ఏడో రెజ్యూమ్ తీసుకొచ్చి నేమ్ ఫోన్ నెంబర్ ఎడ్ చేసి పెట్టేస్తుంటారు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు అంతసేపు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోకుండా? నీకు అంత ఏంటి పనులు ఏంటి? నువ్వు బయటికి వచ్చావంటే రెజ్యూమ్తో ప్రిపేర్డ్గా ఉంటేనే నువ్వు కెరియర్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసినా చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు అని చెప్పేసి నువ్వు నమ్ముకుంటున్నట్టు. లేదు అని అంటే సార్ నా ఫోన్ చేసి నువ్వు ఎంఎన్సీ కంపెనీస్ కి ఫోన్ చేసి సార్ నేను ఇక్కడ ఉన్నాను, నేను వర్క్ చేస్తాను, నాకు ఇస్తారంటే ఎవరు ఇస్తారు? ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ నువ్వు రెజ్యూమ్ తో నీట్ గా ఆ అపిరెన్స్ ఏదైనా ఉందో నీట్ గా నువ్వు అప్లై చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. జనరల్ గా మేము మా స్విచ్ టెక్నాలజీస్ లో 4 స్టెప్ సక్సెస్ ఫార్ములా ఫాలో అయ్యి. 4 స్టెప్ సక్సెస్ ఫార్ములా అంటే ఏంటి? జనరల్ గా ఈ ఫార్ములా అందరూ ఇంప్లిమెంట్ చేస్తారా అని అంటే అట్లా కాదు. దిస్ ఈజ్ డిజైన్డ్ బై స్విచ్. ఫస్ట్ మీరు చెప్పారు కదా యాజ్ అవర్ డిస్కషన్, ప్రొఫైల్ సమ్మరీ. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఏ కమ్స్ అండర్
రెజ్యూమే బిల్డింగ్ ఫస్ట్ ప్రయారిటీ కమ్స్ అండర్ రెజ్యూమ్లో నువ్వు 2024లో గ్రాడ్యుయేట్ అయ్యావా, 20లో గ్రాడ్యుయేట్ అయ్యావా, 20లో గ్రాడ్యుయేట్ అయితే 25 వరకు ఏం చేసావు, ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉన్నాయా, సర్టిఫికేషన్స్ ఏమైనా యాడ్ చేసావా, ఈ ప్రొఫైల్ రిలేటెడ్ వర్క్ అంతా జరుగుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొఫైల్ సమరీ. దిస్ ఈజ్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే టెక్నికల్ కమ్యూనికేషన్ అంటే ఏముంటుంది దీంట్లో? జనరల్గా మనకి ఇంటర్వ్యూస్లో నాట్ ఓన్లీ రెజ్యూమే. సెకండ్ థింగ్ మనం ఇందాక అనుకున్నాం కదా, కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు నేను ట్రాఫిక్లో ఉన్నా, నేను బిజీగా ఉన్నా, నేను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళా, ఎట్లా కాదా? యూ షుడ్ గివ్ మాక్సిమం 90% నువ్వు ఆ కాల్ని అవాయిడ్ చేయకూడదు. నిజంగా మీరు ఒక వర్క్ సిచ్యువేషన్లోనే ఉన్నారనుకోండి, దాన్ని ఒక ప్రాపర్ వే చెప్పాలి. ఐఎమ్ స్ట్రక్ సమ్వేర్ ఎల్స్ విచ్ ఎమర్జెన్సీ అని చెప్పుకొని పోస్ట్ పోన్ చేసుకుని ప్రాపర్గా షెడ్యూల్ చేయించు. అట్లా కమ్యూనికేషన్. తర్వాత స్టాటస్ కాల్స్, స్టాండప్ కాల్స్, స్క్రమ్ కాల్స్, ఈమెయిల్ మీటింగ్స్. ఇది ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరు ట్రైన్ చేయరు. బట్ ఎవ్రీ ఫ్రెషర్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడటం. ఇంగ్లీష్ లో మాట్లాడటం ఒకటే కాదండి కమ్యూనికేషన్. వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, హౌ యూ టాక్ విత్ అదర్స్, హౌ రెస్పాండ్ యు ఆర్, ఇవన్నిటిని కలిపి మనం సెకండ్ దాంట్లో డీల్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ టెక్నికల్ కమ్యూనికేషన్. సార్ నేను విన్నాను, ఈవెన్ మనం కూర్చునే పోస్చర్ నుంచి ఈవెన్ హ్యాండ్స్ మూమెంట్, ఈ కళ్ళు చూడడం కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు, గమనించినట్లు ఉంటారు అన్నది కూడా నేను విన్నాను సార్. అది నిజమేనా? బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి ఆబ్వియస్లీ ఆ క్యాండిడేట్ రేటింగ్ ఉంటది కదా, ప్రొఫెషనల్ గా కనబడుతుంది. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఐ కాంటాక్ట్ అవి చూసే ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్ కి నువ్వు సెట్ అవుతావా లేదా అన్నది, అంటే 100%కి 50% అదే ఉంటుందని నేను చెప్పను, ఎక్కడో 3 to 4% వరకు అది అబ్జర్వ్ చేస్తారని నేను విన్నాను. నిజంగా మీరు కూడా అలానే చేస్తారా? చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వాడు మాట్లాడిందని మీరు అన్నట్టు రెజ్యూమే కాదు, నీ స్కిల్సే కాదు, ఇవి కూడా ఇంపార్టెంట్, అన్ని కలిపే ఉంటాయి. ఈవెన్ మేము స్టూడెంట్ అడ్మిషన్స్ చేసేటప్పుడు అయినా సరే కమ్యూనికేషన్, అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ఆ క్యాండిడేట్కి. పర్సంటేజెస్ కూడా మినిమం ఉండాలి. వాటితో జాబ్ రాదు, బట్ దట్ ఈస్ అ క్రైటీరియా ఫర్ ద కంపెనీస్. అంటే వెంటనే అప్లై చేయగానే జాబ్ వస్తుంది అని కూడా మనం చెప్పడానికి లేదు. ఒక 10 నువ్వు అటెంప్ట్ చెయ్యి, 9 ఫెయిల్ అవుతావు, ఆ 9 నుంచి 9 మిస్టేక్స్ని నువ్వు క్లియర్ చేసుకొని 10th దాన్ని ప్రాపర్గా అటెంప్ట్ చేస్తావని మీరు సార్ చెప్తుంది కూడా అదే. సో ప్లీజ్ ఒకసారి మీరు మీ రెజ్యూమ్ మీదే కాకుండా మిగతా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకోండి, ఎవ్రీథింగ్. ఈవెన్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఈవెన్ డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్తున్నారు. అంటే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా ఏంట్రా ఫార్మల్ అంతా అమ్మాయిలు వస్తే చుడిదార్స్ నీట్ గా, షర్ట్స్ ఇలా అయిపోయింది అని చెప్తూ ఉంటారు అనమాట. ఆ రోజుకి మనకి జాబ్ కావాలి, మనం వెళ్ళాలి, పెర్ఫామ్ చేయాలి. నీకు జాబ్ వచ్చిన తర్వాత థర్డ్ కంపెనీ ఇంటర్నల్ గా ఏదైతే రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయో అవి నువ్వు ఫాలో అవ్వు. బట్ డే 1 మాత్రం నువ్వు ప్రాపర్గానే వెళ్ళాలి. నాకు 100కి 99 స్కోర్ వచ్చింది, సో నాకు రెజ్యూమే అవసరం లేదు, అట్లీస్ట్ నాకు క్లీన్ సేవ్ అవసరం లేదు, డ్రెస్ కోడ్ అవసరం లేదు, అట్లా అనుకోకూడదు. ఎందుకంటే దట్ షుడ్ అపియరెన్స్. సో ఖచ్చితంగా అన్ని ఫాలో అవ్వాలి. కంపెనీలో ఇంటర్నల్ గా ఉంటాయి రూల్స్ మళ్ళీ గైడ్ లైన్స్, బట్ వైల్ డే 1 ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డే 1 మీన్స్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, దట్ ఈస్ ద డే 1. అంటే నేను విన్నది ఏంటి అంటే సార్, కొన్ని కంపెనీస్ లో ఈవెన్ వాడి రెజ్యూమేకి తగ్గట్టు కాకుండా కానీ అసలు ఈ క్యాండిడేట్ ఎంత వరకు వర్త్, అసలు వీడికి నాలెడ్జ్ ఎలా ఉంది అని చెప్పేసి జనరల్ క్వశ్చన్స్ అడగడం కూడా కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ అయ్యాయని నేను విన్నాను. అంటే నీ పేషెన్స్ ని కానివ్వండి, నీ తెలివిని కానీ ప్రతిదీ వాళ్ళు టెస్ట్ చేస్తున్నట్లేనా, నాట్ ఓన్లీ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించింది కాకపోయినా, నీ టూల్ నువ్వు నేర్చుకున్న దానికి సంబంధించిన కాకపోయినా సరౌండింగ్స్లో నీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నది అని వాళ్ళు తెలుసుకుంటారు అని నేను విన్నాను. అది నిజమేనా? నిజమే. ఇందాక మనం చెప్పిన 4 స్టెప్స్ ఫార్ములాలో 2 స్టెప్స్ మనం టెక్నికల్ కమ్యూనికేషన్, తర్వాత టెక్నాలజీ చెప్పాం కదా. ఈ టెక్నికల్ కమ్యూనికేషన్లోనే అవన్నీ మనకి ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. థర్డ్ టెక్నాలజీ, నీకు ఇది మార్కెట్కి రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసావు అనేది చూస్తారు. 4th స్టెప్ ప్లేస్మెంట్. ఈ 4 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితేనే మనం క్యాండిడేట్ అనేవాడు మార్కెట్లో ప్లేస్ అవుతాడు. ఫస్ట్ వన్ ప్రొఫైల్ సమరీ, సెకండ్ థింగ్ టెక్నికల్ కమ్యూనికేషన్, థర్డ్ వన్ టెక్నికల్ స్కిల్స్, ఫోర్త్ వన్ ప్లేస్మెంట్. 4 పిల్లర్స్ ఒక క్యాండిడేట్ తన లైఫ్లో సక్సెస్ అవడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే, ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్నా సరే ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యి ఒక 3 to 6 months టైం సాలిడ్గా స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయడం అంటే వాచింగ్ మొబైల్, స్క్రోలింగ్ రీల్స్ ఎట్లా కాదు. డెడికేటెడ్ టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ అంటారు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేలో ఒక 2 hours క్లాస్ విని ఒక 4 hours మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. 4 hours కూడా ప్రొడక్టివిటీ ఉన్న 4 hours. రీల్స్ చూస్తా ప్రిపేర్ అయితే దట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్. అసలు కాన్సంట్రేట్. ఇప్పుడు నేను ఒకటి విన్నాను సార్, ఏంటి అని అంటే కొంతమంది
1 to 3 months కోర్స్ చేస్తూ ఉంటారు, లేదంటే 1 to 6 months కోర్స్ చేస్తారు, ఈవెన్ కొంతమంది 1 week కోర్సులు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. అవి ఎంతవరకు యూజ్ అవుతాయి, అసలు అవి కన్సిడర్ చేస్తారా? కోర్స్ అనేది జనరల్గా జాబ్ కోసమే, అప్ స్కిల్ కోర్సెస్ వేరు, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ వేరు. మీరు చేస్తున్న కోర్స్ అప్ స్కిల్ కోసం చేస్తున్నారా, అది 1 day చేసినా ప్రాబ్లం లేదు, 1 week చేసినా ప్రాబ్లం లేదు. కానీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. బీటెక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఈ కోర్సులోనే నేను జాబ్కి వెళ్ళాలి, అది ఖచ్చితంగా లాంగ్ కోర్స్ అయి ఉండాలి, నేను చెప్పిన రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు గో ఫర్ అండ్ క్రాక్ ద ఇంటర్వ్యూ. ఖచ్చితంగా 90 days అయితే ఉండాలి. నేను సజెస్ట్ చేసేది యాజ్ ఎ స్విచ్ ఫౌండర్ ఆఫ్ స్విచ్ నేను. సో ఏంటి అని అంటే ఒక 90 days అనేది డెడికేటెడ్గా ఒక జాబ్ ఓరియంటెడ్ కోర్సులో మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. 90 days ఈజ్ ఎనఫ్. మరీ 60 days 90 అది 120 days 1 year అట్లా 9 months కాదు, 3 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. కరెక్ట్గా నేర్చుకుంటే, ఎందుకంటే మీరు 3 months కంప్లీట్గా కోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, వేరే కాన్సన్ట్రేటెడ్ థింగ్స్ కానీ వేరే సబ్జెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఒక కోర్స్లో 90 days చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే సార్, ఐటీఏ కాకుండా నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ ఫీల్డ్లోకి రావాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏంటంటే సార్, అదొక డ్రీమ్ ఉంటుంది. అంటే ఏదో ఉద్యోగం చేస్తున్నాము శాలరీ కోసం అని కాకుండా వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు బాగాలేక, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండో వేరే కోర్సులు చేయాల్సి వస్తుంది, ఇంటర్లో కానివ్వండి, ఇంటర్ తర్వాత కానివ్వండి. సో కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఐటీలో జాయిన్ అవ్వాలి, సాఫ్ట్వేర్ లో ఇలా ఎంఎన్సీ కంపెనీస్ లో చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. సో వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి మళ్ళీ షిఫ్ట్ అయితే కెరియర్ బాగుంటుంది అంటారా, వాళ్ళు ఓవర్కమ్ వర్క్ చేయడానికి బాగుంటుంది అంటారా? ఇది ఒక మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలా వద్దా, వస్తే నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదా, నాకు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ప్యాకేజెస్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతాయి అని డౌట్ ఉంటుంది. బట్ వీళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఖచ్చితంగా నాన్ ఐటీలో కానీ మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉంటే 100కి 100% మీరు ఐటీకి రావచ్చు. బట్ రికమెండెడ్ ద గుడ్ కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట, ఆ కోర్సెస్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఒక నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకునే వాళ్ళు కొంత రీసెర్చ్ చేసుకొని రావాలి, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకనంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళు అప్పటికి ఒక 3 years 4 years వేరే ఒక కంపెనీలో వర్క్ చేసి ఉంటారు. వాళ్ళ ప్రొఫైల్ అంతా ఇందాక చెప్పాను కదా మీకు, మనం జాబ్లో సెలెక్ట్ అవ్వాలంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కంపెనీస్కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయని. ఆల్రెడీ 50% క్రైటీరియా వాళ్ళు గుడ్ అనమాట. అంటే ఏంటి, డాక్యుమెంటేషన్, ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ క్యాండిడేట్కి. మనకి ఒకే ఒక స్కిల్ మిస్ అవుతుంది. ఏ స్కిల్ అది? కంపెనీకి కావాల్సిన స్కిల్. ఆ స్కిల్ని కరెక్ట్గా దాన్ని నేర్చుకోగలిగితే 100% ఆ క్యాండిడేట్కి ఈజీగా జాబ్ వస్తుంది. ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్తో కంపేర్ చేస్తే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న క్యాండిడేట్స్ ఈజీగా రావచ్చు. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసేది ఏంటి అంటే, నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనే వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఈ కెరీర్ గ్యాప్ ఉంటుందా 3 years 4 years వాళ్ళు సింపుల్గా రావటం, ఏదో 90 daysలో కోర్స్ కంప్లీట్ చేయడం, 10 lakhs 15 lakhs 20 lakhs ప్యాకేజ్కి వెళ్ళిపోవడం. బట్ ఈ నాన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద కంపెనీ నేమ్. సో మెనీ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. దే ఆర్ ఆఫరింగ్ 2 lakhs 2.5. ఇట్స్ టూ మచ్ సార్. యాక్సెంచర్, విప్రో, చాలా టాప్ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ కంపెనీ నేమ్స్ గురించి డిస్కషన్ కాదు. బట్ హౌ మచ్ దే ఆర్ ఆఫరింగ్ ఫర్ నాన్ ఐటీ జాబ్? 3 lakhs 2 lakhs స్ట్రగుల్ అవుతున్నారు కదా. వాళ్ళు కొంచెం డేర్ చేసి మంచి కోర్స్, మంచి ఇన్స్టిట్యూట్ పట్టుకుంటే వాళ్ళ ప్యాకేజ్ 10 to 15 lakhs ఈజీగా వెళ్ళిపోతుంది. వాళ్ళు అసలు భయపడనే అవసరం లేదు దేనికి కూడా. ఎందుకు, వాళ్ళ ప్రొఫైల్ ఈజ్ గుడ్, ఆల్రెడీ వర్క్ చేశారు ఒక 2 years, డాక్యుమెంటేషన్ ఈజ్ గుడ్, ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి మీకు తెలియకుండానే చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి. హౌ యూ సెండింగ్ ఎ మెయిల్, హౌ యూ హ్యాండిల్ ద కాల్స్, స్టార్ట్అప్ కాల్స్, అండ్ మీకు ఎవ్రీథింగ్, కంపెనీ అనేది కేటీస్ చాలా ఉంటాయి, ఫ్రమ్ మీటింగ్స్, ఇవన్నీ వీటిలన్నింటినీ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి లేని స్కిల్ అంతా కూడా టెక్నికల్ స్కిల్. ఆ ఒక స్కిల్ ప్రాపర్గా నేర్చుకుంటే దే విల్ గెట్ సెలెక్టెడ్. ఓకే, ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఫైనల్గా ఇట్స్ ఎ వెరీ 3-step ఫార్ములా. రైట్ టైం, రైట్ డెసిషన్, రైట్ టెక్నాలజీ విల్ చేంజ్ యువర్ లైఫ్. అంతే. అందులో ఆ 3 steps ఏది మిస్ అయినా సరే కష్టమే. ఈ 3-step ఫార్ములా తర్వాత మనకి ప్రొఫైల్ సమరీ, టెక్నికల్ స్కిల్స్, టెక్నికల్ కమ్యూనికేషన్, ప్లేస్మెంట్ సపోర్ట్, ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలకి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు, ఎలా గైడ్ చేసుకోవాలి ఏంటి అన్నది, వాళ్ళ కెరియర్ని వాళ్ళు ఎలా గైడ్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు మంచి సలహాలు ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని కలవాలన్నా సరే,
కాంటాక్ట్ ఎలా సార్? Yeah, I am founder of Switch Technologies. You can reach me like Switch Technologies అని మీరు గూగుల్లో టైప్ చేస్తే యూ విల్ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు బయోలో కూడా నెంబర్ ఇస్తారు కాబట్టి యా యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్. ఫ్రమ్ స్విచ్ టెక్నాలజీస్ వీ గివింగ్ కోర్సెస్ లైక్ సేల్స్ ఫోర్స్, cyber security, data science, will give a job oriented courses. 90 days complete offline training ఉంటుంది, ప్రాక్టీస్ అంతా కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది, కంప్లీట్ ల్యాబ్ సపోర్ట్. వర్కింగ్ ట్రైనర్స్ కూడా ఆల్మోస్ట్ 10+ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే ఉంటారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే కోర్సు సజెస్ట్ చేయాలండి. ఫస్ట్ మీకు రీసెర్చ్ చేసి ఏ కోర్స్ బెటర్గా ఉందో చెప్పి తర్వాత స్టార్ట్ చేస్తారు. 1 week ఫ్రీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఈ 1 week ఫ్రీ ట్రైనింగ్ తనకు నచ్చితేనే కోర్సులో ఎన్రోల్ అయ్యి తర్వాత కోర్సుని కంటిన్యూ చేయొచ్చు. వీ ప్లేస్డ్ ఆల్మోస్ట్ ఆల్ 9,000 సక్సెస్ఫుల్ స్టోరీస్ వీ హ్యావ్ బికాస్ అవర్ జర్నీ ఈజ్ నాట్ స్మాల్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ 10 years వీ హ్యావ్. ఒక డెకే కంప్లీట్ అయిపోయింది, 11 years అయింది, 2015 to 2026, మోర్ దెన్ 10 years. సో మెనీ సక్సెస్ స్టోరీస్ వీ హ్యావ్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కెరీర్ కౌన్సిలింగ్ ఆల్సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ కెన్ రీచ్. సో గైస్ చూస్తున్నారు కదా, ఏదైనా సరే మీరు ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు అది మీ కెరియర్ మీదనే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచించాలి. మీరు ఏది తీసుకున్నా సరే, ఏ డెసిషన్ తీసుకున్నా సరే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే మీరు మీ కెరియర్ని కానివ్వండి, మీ ఫ్యూచర్ని కానివ్వండి ఒక రైట్ పాత్లో నడిచిన వాళ్ళు అవుతారు. సో వీడియో చాలా యూస్ అవుతుంది స్టూడెంట్స్కి. సార్ చాలా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఎలా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అవ్వాలి, అసలు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంచి వీడియో ఇచ్చారనమాట మనకి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, ప్రతిదీ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. కెరియర్ గైడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏదో మనకి తెలిసి తెలియక మిస్టేక్స్ చేయొద్దమ్మా, ఎందుకంటే మనం ఫ్యూచర్లో బతకాలి కదా. సో మంచి మంచి టూల్స్ నేర్చుకోండి, మంచి మంచి కోర్సులు తీసుకోండి. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్ నుంచి ఒక మంచి ఎడ్యుకేటెడ్ రిలేషన్ వీడియో ఇది. సో సోషల్ పోస్ట్ని ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఇంకా ఇస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక గెస్ట్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.